ఒకవైపు లోకాయుక్త హెచ్ఆర్సీ సంబంధించిన అంశం పైన అక్కడ ఏదైతే వైసీపీ సంబంధించినటువంటి లీగల్ విభాగం కావచ్చు వీళ్ళు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నిటి నేపథ్యంలో ఈ లేఖ అయితే మాత్రం చాలా కీలకంగా మారింది. సో ప్రక్రియ మొదలైంది అనేటువంటి అంశంలో. సో ఇక కృష్ణ చెప్పండి, ముఖ్యంగా ఏదైతే బెంచ్ ఏర్పాటుకు సంబంధించి కూడా చేయాల్సి వచ్చినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఇప్పటికే ఏర్పాటు అయిన చోట కానీ ఇప్పుడు చేయాల్సి ఉన్నప్పుడు ఏ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు? సో న్యాయపరంగా దీనికి ఏమైనా చిక్కులు ఉన్నాయా? సుప్రీంకోర్టు నుంచి కూడా దీనికి ఏమైనా అనుమతి పొందాల్సినటువంటి అంశాలు కావచ్చు, వీటికి సంబంధించి అప్డేట్ ఏంటి? శ్రీహరి, నిజంగా ఇది రాయలసీమ వాసులకు ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. అక్కడ ఒక బెంచ్, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నారు అన్నది ఎప్పటి నుంచో రాయలసీమ వాసులు కూడా కోరుతున్నటువంటి కోరిక. సో గత ప్రభుత్వం అయితే మూడు ముక్కలాట, ఇందాక మీరు చెప్పినట్లుగా మూడు ముక్కలాటలో భాగంగా అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ తర్వాత కేకే వేణుగోపాల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి కేకే వేణుగోపాల్ తూచి అటువంటిది ఏమీ లేదు, మేము అసలు న్యాయ రాజధానిని అక్కడ ఏర్పాటు చేయట్లేదని కూడా చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇప్పుడు దాన్ని మూవ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది త్వరితగతిన ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖను కోరింది, న్యాయశాఖ అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ ని కోరింది కాబట్టి హైకోర్టు రిజిస్ట్రార్ ని, ఇప్పుడు హైకోర్టు రిజిస్ట్రార్ తన అభిప్రాయాన్ని, హైకోర్టు సీజేఐ నిజానికి చీఫ్ జస్టిస్ అక్కడ తన అభిప్రాయం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ రాయలసీమలో ఏర్పాటు అవసరమా లేదా అన్నది సీజే ఆ యొక్క అభిప్రాయం అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి నిర్ణయం. సో సీజే గనక అక్కడ బెంచ్ ఏర్పాటుకు అవసరం అక్కడ ఏర్పాటు చేయాలని సీజే అభిప్రాయపడితే ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క ప్రతిపాదన పంపుతారు. ఒక ప్రపోజల్ మాత్రమే రాష్ట్ర పంపడం జరుగుతుంది, రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రపోజల్ తీసుకుని కేంద్ర న్యాయశాఖకు పంపుతుంది. ఈ విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం కర్నూలులో, ఇది పరిస్థితి, ఇన్ని కేసులు ఉన్నాయి, తర్వాత లాజిస్టిక్ ప్రాబ్లం ఉంది, ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అండ్ ఏవైతే ఎందుకు దీన్ని ఏర్పాటు చేసుకున్నాము అన్న ఇదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర న్యాయశాఖకు పంపిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి పంపాల్సి ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత అనుమతి ఇచ్చిన తర్వాత సో అక్కడ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది. అవసరమైతే జడ్జీలను కూడా పెంచే అవకాశం కూడా ఉందని కనుక రికమెండ్ చేసి పంపిస్తే మళ్ళీ ఇట్ కమ్ బ్యాక్ టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత మళ్ళీ న్యాయశాఖ ఎంత పిఎంఓ అదేవిధంగా కేంద్ర కేబినెట్ ఇవన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతిగా అక్కడ బెంచ్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం పైన ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ప్రక్రియ అయితే ఇది. అయితే ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఏర్పాటైంది. అటు కర్ణాటకలో అయితే 2 బెంచ్లు ఉన్నాయి. అక్కడ గుల్బర్గా ఉంటుంది, ధార్వాడ ఉంది. బెంగళూరులో హైకోర్టు మినహా దాంతో పాటు 2 బెంచ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం దృష్ట్యా కూడా పెద్దది, పైగా 4 జిల్లాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి అక్కడ రాయలసీమలో ఏర్పాటు చేయొచ్చు. కర్నూలులో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంగా కోరుకుంటే ఉత్తరాంధ్రలో కూడా ఒక బెంచ్ ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే 2-3 బెంచ్లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం అయితే ఉంది. పక్కనే ప్రెసిడెన్స్ ఉంది కాబట్టి కర్ణాటకలో. అయితే మహారాష్ట్రలో కూడా మనం చూసుకున్న నాగ్పూర్ లో ఒక బెంచ్ పెట్టుకున్నారు, లక్నోలో కూడా అలహాబాద్ బెంచ్ కూడా లక్నోలో పెట్టుకున్నారు. సో ఈ విధంగా బెంచ్ల ఏర్పాటుకు సంబంధించి అయితే అది కార్యరూపం దాల్చడానికి పెద్ద అవసరం లేదు. హైకోర్టు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిజేఐ నుంచి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్రపతి దానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే కర్నూలులో ఎన్ని బెంచీలు పెట్టబోతున్నారు, అంటే ఎంతమంది న్యాయమూర్తులు ఉండబోతున్నారు, ఎన్ని బెంచీలు పెడతారు, అక్కడ అవసరం ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ హైకోర్టు సీజేనే నిర్ణయించాల్సి ఉంటుంది. హైకోర్టు సీజే అక్కడ 2 బెంచీలు పెట్టాలన్నా 3 బెంచీలు పెట్టాలన్నా అనేది చూడాల్సింది. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ చూసుకుంటే అక్కడ కేవలం ఒక బెంచ్ మాత్రమే ఉంది. సో ఇక్కడ పరిస్థితులు ఏమున్నాయి, అక్కడ ఎంతమంది జడ్జీలు నియమించాలి, ఎంతమంది ఎన్ని కోర్టులు నియమించాలి, ఆ కోర్టులకు సరిపడా ఇక్కడ న్యాయమూర్తులు ఉన్నారా లేదా. గతంలో మనం చూసాం ఎన్వి రమణ సీజీఐగా ఉన్నప్పుడు తెలంగాణకి న్యాయమూర్తుల సంఖ్యను కూడా పెంచారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు పెంచుకునే అవకాశం ఉంటుంది అవసరం అయితే. సో ఆ మేరకి ఈ ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది. సో ఇప్పుడు 2 కూడా కూటమి ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ అక్కడ ఒకే ప్రభుత్వం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఒక 4-5 నెలల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది.